హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అదేమిటంటే ఈ 5 రకాల వంట నూనెలను వంటకు అస్సలు వాడకండి అంటూ ఒక అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. అంటే ఎటువంటి వంట నూనెలను వంటకు వాడకూడదు ఏంటనేది మన వీడియోలో క్లారిటీగా తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక దేశంలోనే తొలిసారి వంట నూనెల వినియోగంపై సర్వే కేంద్రం ఎందుకో తెలుసుకుందాము. ఇక ప్రతి ఇంట్లో వంటిల్లు తప్పనిసరిగా ఉంటుంది. అలాగే ఏ వంటకం చేయాలన్నా నూనె తప్పనిసరిగా ఉండాల్సిందే. ఈ క్రమంలో మన దేశంలో గత కొన్నేళ్లుగా వంట నూనె వాడకం మరింత విపరీతంగా పెరిగిపోయింది. మరోవైపు భారత్లో ఆయిల్ సీడ్స్ ఉత్పత్తి కూడా తగ్గిపోవడంతో వంట నూనెలను విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం ఓ వినూత్న సర్వేకు శ్రీకారం చుట్టింది. దేశంలో వంట నూనెల వినియోగం ఎలా ఉందో తెలుసుకునేందుకు తొలిసారి ప్రజల నుంచి వీటిపై సమగ్ర సమాచార సేకరణకు ప్రత్యేకంగా సర్వే చేపట్టింది. ఇక మన దేశంలో వంట నూనె వినియోగం ఎలా ఉందనే విషయాన్ని అంచనా వేయటానికి కేంద్ర వ్యవసాయ ఈ సర్వే నిర్వహిస్తుంది. భారత అర్ధ గణాంక శాఖ వెబ్సైట్లో ఈ సర్వేకు సంబంధించిన 24 ప్రశ్నలను ఉంచింది. ఆన్లైన్లో మీ అభిప్రాయాలు చెప్పడానికి ఈ నెల 23 వరకు గడువిచ్చింది. ఇందులో ఇంట్లో నిత్యం వేపుళ్లకు వాడిన వంట నూనె మళ్ళీ వాడుతున్నారా, వంట నూనెలు అధికంగా వాడితే ఆరోగ్య సమస్యలు వస్తాయని మీకు తెలుసా, డీప్ ఫ్రై బాగా వేయించిన ఆహారాన్ని మీ ఇంట్లో తరచూ తింటుంటారా వంటి 24 ప్రశ్నలను ఉంచింది. వీటిలో కొన్ని ప్రశ్నలకు అవును కాదు అని, కొన్నింటికి నిర్దిష్ట సమాధానాలను ప్రశ్న కిందనే ఉంచింది. వాటిలో ఏదో ఒకటి ఎంపిక చేసి ఆన్లైన్లో నమోదు చేస్తే మీ నుంచి సమాచారం ప్రభుత్వానికి లభిస్తుంది. ఇక ముఖ్యంగా రోడ్లపై ఆహార పదార్థాలు తయారు చేసే వ్యాపారులు కొన్ని చిన్న హోటళ్లలో మళ్ళీ వంట నూనెలను మరగబెట్టి వినియోగిస్తున్నట్లు ఆహార నాణ్యత విభాగం అధికారులు గుర్తిస్తున్నారు. ఇలా గంటల కొద్దీ మరగబెట్టి వినియోగించటం, ఒక్కసారి వాడిన దానిని మళ్ళీ వాడటం వల్ల పలు ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వీటి వాడకంపై ప్రజలకు ఎంతమేర అవగాహన ఉందనే సమాచారాన్ని నేరుగా తెలుసుకోవాలని ఈ సర్వేను చేపట్టినట్లు తెలుస్తుంది. ఇక ఈ 5 రకాల వంట నూనెలు మంచివి కావు, వీటితో వంట అస్సలు చేయకండి అంటూ నిపుణులు చెబుతున్నారు. ఇక మన రోజువారీ ఆహారంలో నూనె ఒక ముఖ్యమైన భాగం. నూనె లేనిదే ఏ కూర చేయలేము. కానీ రుచితో పాటుగా మనం ఆరోగ్యంగా ఉండాలంటే మాత్రం మనం ఏ వంట నూనెలను ఉపయోగిస్తున్నామనేది తెలుసుకోవాలంటున్నారు డాక్టర్లు, నిపుణులు. ఇక కూరలు చేయాలంటే ఖచ్చితంగా నూనె అవసరం. వంట నూనె లేకుండా ఏం చేయలేము. నిజానికి వంట నూనె ఆహారాన్ని రుచిగా చేయటమే కాకుండా మన శరీరానికి కూడా అవసరమైన శక్తిని అందించడానికి సహాయపడుతుంది. అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన నూనెలను వాడుతుంటారు. కానీ ఏవి మంచివి, ఏవి చెడ్డవి అని మాత్రం తెలుసుకోరు. ఆరోగ్య నిపుణుల ప్రకారం కొన్ని రకాల నూనెలు మనల్ని ఎన్నో జబ్బుల బారిన పడేస్తాయి. అందుకే ఇలాంటి నూనెలను వాడకూడదని చెప్తున్నారు నిపుణులు. అసలు ఎలాంటి నూనెలను వాడకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక రిఫైన్డ్ ఆయిల్, ఇక శుద్ధి చేసిన వంట నూనెను చాలామంది ఉపయోగిస్తుంటారు. ఇవి మంచివని అనుకుంటుంటారు, కానీ ఇవి మన ఆరోగ్యానికి అస్సలు మంచివి కావు. ఎందుకంటే వీటిలో ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ మొత్తంలో ఉంటాయి. అంటే ఈ నూనెను వాడటం వల్ల ఊబకాయం, బరువు విపరీతంగా పెరిగిపోవటం, గుండె జబ్బులు, డయాబెటిస్ వంటి ప్రమాదకరమైన వ్యాధులు వచ్చే ప్రమాదం పెరుగుతుందని డాక్టర్లు చెబుతున్నారు. ఇక హైడ్రోజనేటెడ్ నూనెలు, హైడ్రోజనేటెడ్ నూనెలు కూడా ఆరోగ్యానికి అస్సలు మంచివి కావు. నిజానికి ఈ నూనెను తయారు చేయడానికి హైడ్రోజన్ వాయువును ఉపయోగిస్తుంటారు. అంటే ఈ నూనె తక్కువ ఉష్ణోగ్రతల వద్ద కూడా ఘనంగా ఉంటుంది. అలాగే దీనిని ఎన్నో ప్యాకేజ్డ్ ఫుడ్ ఐటమ్స్లో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. అయితే ఈ హైడ్రోజనేటెడ్ ఆయిల్ మన శరీరంలో కొలెస్ట్రాల్ను బాగా పెంచుతుంది. అలాగే గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదాన్ని కూడా పెంచుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇక కుకింగ్ ఆయిల్ అంటే పామ్ ఆయిల్ కూడా మంచిది కాదు. ఎందుకంటే దీనిలో సంతృప్త కొవ్వు ఎక్కువ మొత్తంలో ఉంటుంది. దీనిని వాడటం వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం బాగా పెరుగుతుంది. అలాగే ఈ నూనె ఉత్పత్తిని పెంచడానికి అడవులను నరికేసి పర్యావరణానికి హాని కూడా కలిగిస్తున్నారు. ఇక వెజిటేబుల్ ఆయిల్, కూరగాయల నూనెను చాలామంది ఉపయోగిస్తుంటారు. కానీ దీనిని వంట చేయడానికి అస్సలు ఉపయోగించకూడదని నిపుణులు, డాక్టర్లు చెబుతున్నారు. నిజానికి ఈ నూనె ఎన్నో రకాల నూనెల మిశ్రమం. దీనిలో సోయాబీన్ నూనె, మొక్కజొన్న నూనె, పొద్దుతిరుగుడు నూనె ఉంటాయి. ఈ నూనెల్లో ఒమేగా 6 కొవ్వు ఆమ్లాలు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. కానీ ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు మాత్రం తక్కువగా ఉంటాయి. కానీ మన శరీరానికి ఒమేగా 6, ఒమేగా 3 కొవ్వు ఆమ్లాల సరైన నిష్పత్తి అవసరం. కానీ ఇవి అసమానతులితంగా ఉండటం వల్ల మనకు శరీరం మంటతో
రోగాలతో పాటుగా ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి. ఇక తర్వాత చూసుకున్నట్లయితే వేరుశనగ నూనె కూడా మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే వీటిలో సంతృప్త కొవ్వు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇది మనకు గుండె జబ్బులు వచ్చే ప్రమాదాన్ని బాగా పెంచుతుంది. అంతేకాదు వేరుశనగ నూనె వల్ల కూడా అలర్జీలు వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు.